సంక్రాంతి పండుగ సందర్భంగా ఫతేనగర్ లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కుక్కల వినయ్ ముదిరాజు ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ హాజరై కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ వినయ్ ముదిరాజు ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ఇంత గ్రాండ్ గా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, పెద్ద ఎత్తున పాల్గొన్న యువత కైట్స్ ఎగరవేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ప్రాణాంతకరమైన మాంజాను నిషేధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో యువతను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. వినయ్ ముదిరాజు మాట్లాడుతూ కైట్ ఫెస్టివల్ సందర్భంగా బండి రమేష్ అన్న రావడం చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ ముదిరాజ్, అశోక్, సూరజ్, వరాల స్వామి, కస్యరాజు, కుమార్, శ్రీను, అవి, రాకేష్, బబ్లు, నవీద్, బాలు, రాజు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వినయన నాయకత్వం, విభజన నాయకుడు వినయన నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. అందరికీ నమస్కారం. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా ఆడపడుచులకు ముగ్గుల పోటీలు, యూత్కు కైట్ ఫెస్టివల్. ఇవి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ మా తమ్ముడు కుక్కల వినయ్ ముదిరాజు ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ గారు రమేష్ గారి నాయకత్వంలో గౌరవ పెద్దలు మా సూరజ్ భాయ్, మరి అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యూత్ ఎంతో మంది, ఆ తమ్ముడు నవీద్ గాని, బబులు, శ్రీనివాస్, ఇంకా అనేక మంది, ఆశిష్, అనేక మంది యూత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఈ ఫతేనగర్ డివిజన్ లో ఈ కార్యక్రమం మొదలెట్టుకోవడం జరిగింది. కైట్ ఫెస్టివల్ లో ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున దీన్ని సంబరాలుగా జరుపుకుంటుంటారు. నేను వారందరికీ ఒకటే సూచన చేస్తా ఉన్నా, కైట్ ఫెస్టివల్ లో ఈ మాంజాలతో కేర్ఫుల్ గా ఉండాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఫెస్టివల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా యువతని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని, మరి వారికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగా ఇవాళ విద్యని తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుని భావితరాలకు మనం ఒక మంచి దీన్ని అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆశిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్స్ లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మరి యూత్ కి ఉద్యోగ రూపకల్పనలో అనేకమైన వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విభాగాలు కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి పెద్ద ఎత్తున స్థాపించి యువతకు ఉద్యోగ రూపకల్పన చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద చొరవ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబడిందంటే వాళ్ళ కాంగ్రెస్ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఓ పక్క మహిళలను సాధికార దిశగా నడిపిస్తూ తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా కూడా మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా మహిళలను ముందుంచడం, అంతేకాకుండా ఒక పక్క మహిళలు, ఒక పక్క విద్యార్థులు, యూత్, అలాగే పారిశ్రామికవేత్తలు, ప్రతి రైతులకు కూడా అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి
మరి ఎక్కడైతే రైతు బాగుంటాడో రాష్ట్రం బాగుంటుందని, గ్రామం బాగుంటుందని ఆలోచనతో ఇటు రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మరి ముందుకు సాగుతా ఉంది. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ సంక్రాంతి నుంచి బ్రహ్మాండమైన మరొక కొత్త తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతం కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఈ సమయం కాకపోయినా మా గ్రామ పెద్దలు అనేక మంది పెద్దలు ఇక్కడ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ వచ్చి మరి యూత్ ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు వారికి కూడా శిరసు వంచి నమస్కరిస్తూ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా. మరి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తా ఉన్నారో వారికి మనం కూడా చేతులు అందించి వారి చేతిని ఇంకా మనం బలం చేకూర్చినట్టయితే మరి ఇంకా ముందుకు రాష్ట్రం సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్స్ ఏదన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ, అవకాశం కల్పించిన మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు వినయ్కి, అలాగే మా మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారికి, మరి సరిత గారికి, అనేక మంది ఇక్కడ రజిత వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ కూడా యూత్ అనేక మంది వచ్చారు. వాళ్ళ మా ఫతేనగర్ డివిజన్ యూత్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ముఖ్యంగా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున జరుపుకోమని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం కల్పించిన తమ్ముడు వినయ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ మేము ఫతేనగర్ డివిజన్ లో 118 డివిజన్ లో యువ నాయకుడు వినయ్ గారి నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ అందరు కలిపి, పెద్దలు చిన్నలు అందరు కలిపి పతంగుల పండుగ సెలబ్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ అందరికి పతంగులు డిస్ట్రిబ్యూషన్ చేశారు వినయ్ గారు, యువ నాయకుడు. ఇక్కడికి అతిథిగా బండి రమేష్ అన్న గారు కూడా వచ్చారు. బండి రమేష్ అన్న, లోకల్ నాయకులు కూడా అందరు వచ్చారు. ప్రోగ్రామ్ కి వచ్చి చిన్నలు పెద్దలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి, సీనియర్స్ గాని జూనియర్స్ గాని యువజన గాని మహిళలు గాని అందరూ వచ్చి పెద్ద సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్. మాకు కాంగ్రెస్ పార్టీ చాలా సపోర్ట్ చేస్తుంది. మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చాలా పథకాలు తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు గాని, ఆర్టీసీ బస్సు, ఫ్రీ బస్సు, శుభాకాంక్షలు. అందరూ మహిళలేమో ముగ్గుల పోటీలు, పిండి వంటలు చేస్తాము మహిళలము, పిల్లలేమో ఒక పతంగుల పండుగ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు యువజన నాయకుడు వినయ్ గారు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలి. భవిష్యత్తులో పెద్ద నాయకుడు కావాలని ఆశిస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పండగ అనేది తెలంగాణకి సంబంధించింది, ఆంధ్రాకి సంబంధించింది కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ. ఈ పండగ నేపథ్యంలో ఇక్కడ వినయ్ గారు పతంగిలు పంచడం జరుగుతుంది, ఆధ్వర్యంలో పతంగిలు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బండి రమేష్ అన్న గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన కూడా కొంతమందికి పతంగిలు పంచడం జరిగింది. వినయ్ గారి ఆధ్వర్యంలో యూత్ పిల్లలు పెద్దలు చాలా మంది వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా గ్రాండ్ గా సక్సెస్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ యువతరానికి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మెయిన్ కార్యక్రమం ఏంటంటే యువతరానికి పతంగులు పంచడం జరిగింది. ఈ ముఖ్య అతిథిగా బండి రమేష్ అన్న గారు ఇక్కడికి వచ్చారు. అందరికీ పతంగులు పంచి యువతరాన్ని జాగ్రత్తగా ఎగిరేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చైనా మాంజాని వ్యతిరేకిస్తున్నాము. ఆ మాంజాని ఎవరు ఎగిరేయకండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ధన్యవాదాలు.